హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నా యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగున్నారా? అందరూ బాగుండాలి. అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఇంటికాడ అందరూ కార్తీక పౌర్ణమి జరుపుకున్నారు. ప్రతి ఒక్కరికి నా పేరున కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అన్నమాట. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అంతా బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ దయ వల్ల, మీ ప్రేమ వల్ల నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మరి ఈరోజు అయితే నేను చేసే వంట చూసేయండి. మరి నా స్టైల్లో మా సైడ్ చేసే కూర అయితే చేస్తున్నాను. మరి అది ఏమంటే వంకాయ బెండకాయ పుల్లకూర అండి. మరి నేను చేసే స్టైల్లో ఎలా ఉందో ఒకసారి వీడియో అయితే పూర్తిగా చూడండి. ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, నాకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, సరేనా? మరి అయితే వంటలోకి వెళ్ళిపోదామా? చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నా స్టైల్లో మా సైడు వండే వంట అయితే కూర అయితే ఇదనమాట చేస్తున్నాను. ఇక్కడైతే బెండకాయలు అయితే కడిగి పెట్టుకున్నానండి, కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే ఒక వంకాయ తీసుకున్నాను, అలాగనే కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటా అనమాట. ఇదైతే కోవేటి వాళ్ళకి స్వింజ్, ఈ ఆకు పేరు స్వింజ్ అంటారండి, ఇక్కడైతే స్వింజ్ అంటారనమాట. ఇది కొన్న కోవేటోళ్ళకైతే పక్కన పెట్టుకున్నాను కడిగి. కోవేటోళ్ళకైతే అల్లం ఉల్లిపాయ పేస్ట్ అయితే దంచుకున్నాను, టమాటా అయితే మిక్సీకి పెట్టుకున్నాను. వాళ్ళకు కొన్ని చికెన్ అయితే వండుతున్నానండి. మరి బెండకాయ వంకాయ పుల్లకూర అనమాట. ఎలా చేస్తానో చూడండి వీడియో అయితే. చూడండి ఫ్రెండ్స్, వంకాయ బెండకాయ పుల్లకూరకైతే ఇలా అయితే ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఇక్కడైతే నేను జీలకర్ర మెంతులు కొద్దిగా అయితే వేస్తున్నాను. మెంతులు అయితే వేసుకుంటే చాలా బాగుంటుందండి, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట ఏగేటప్పుడు అయితే. ఇలా మెంతులు జీలకర్ర వేసుకున్నాను. ఆవాలు కూడా వేసుకోవాలి కానీ లేవండి, ఇక్కడైతే మనకు అన్నీ దొరకవు కదా. ఇలా అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నామండి. కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగనే కొత్తిమీర అన్నమాట. కరివేపాకండి, కొత్తిమీర కాదు. ఇక్కడైతే వాళ్ళ కూరకైతే మసాలా అయితే వేసేసాను కదా. ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర, పుదీనా, అలాగనే స్వింజ్ అండి, సూప్ ఇచ్చాను కదా స్వింజ్ అనమాట ఆకు, అదైతే వేస్తున్నాను. బెండకాయ అయితే మగ్గిందండి. ఇలా అయితే కొద్దిగా ఎర్రగా వచ్చే కలర్ వచ్చేలాగా మాత్రం బెండకాయ వేయించుకోవాలి. అప్పుడు జిగుడు అనేది, బంక అనేది అయితే లేకుండా పోతుంది. వంకాయ కూడా బాగా వేగిందనమాట నూనెలో. ఇప్పుడైతే టమాటా అయితే వేసుకున్నానండి. టమాటా కొత్తిమీర రెండు కలిపి అయితే వేసుకున్నాను. దీంట్లోకి వాటర్ అయితే అవసరం లేదండి, ఇట్లనే టమాటా ముక్కలు కట్ చేసి వేసాను కదా. మరి అయితే మగ్గిపోతుంది అనమాట. లాస్ట్లో అయితే నిమ్మరసం అయితే వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే కువైట్ వాళ్ళ కూర అనమాట. చికెన్ బెండకాయ కూర అయితే చేస్తున్నానండి. వాళ్ళకి కానీ ఉల్లిపాయ అల్లం పేస్ట్ కరివేపాకు ఇలా అయితే వేపుకున్నాను. ఇక్కడైతే కోడి అయితే ఒక కోడి తీసుకొని కట్ చేసి క్లీన్గా కడిగి అయితే పెట్టుకున్నానండి. మరి ఉల్లిపాయ అయితే వేగిపోయింది కదా. మరి ఇక్కడైతే నేనైతే తీసుకున్న దీనికి సంబంధించిన మసాలా అయితే వేస్తున్నానండి. జీలకర్ర పొడి, మిరియాల పొడి, ధనియాల పొడి, ఏలకల పొడి, కొద్దిగా కారం, గరం మసాలా పొడి అన్నమాట. ఇదైతే మగ్గి మసాలా వేసుకున్న తర్వాత అయితే ఇప్పుడైతే చికెన్ ముక్కలు అయితే వేసుకున్నామండి. ఇలా చికెన్ ముక్కలు అయితే వేసుకున్నాము. ఇక్కడైతే టమాటా అయితే మిక్సీకి పట్టి పెట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, కోడి అయితే ఇలా అయితే మగ్గబెట్టేసాను అనమాట ఉల్లిపాయలలో మసాలాల్లో. ఇప్పుడైతే కొట్టు పెట్టుకున్న టమాటా అయితే వేస్తాను. ఇవి అయితే కోడి వాళ్ళకు బెండకాయలు అండి, చికెన్ బెండకాయలు అయితే చేస్తున్నాను. ఇలా అయితే ప్యాకింగ్లు అయితే వస్తాయండి. ఇవి అయితే చిన్న చిన్న బెండకాయలు అన్నమాట. ఎక్కువ మా ఇంట్లో అయితే బెండకాయల కూరే చేయాలండి. చికెన్లో కానీ మటన్లో కానీ బెండకాయలు అయితే కూర చేస్తే మాత్రం ఖచ్చితంగా వేయాల్సిందేనండి. ఇలా అయితే కొద్దిసేపు అయితే నానబెట్టుకున్నాము వాటర్లో.
చూడండి ఫ్రెండ్స్, బెండకాయలు అయితే ఇలా కడిగి పెట్టుకున్నాను. ఇవి అయితే ఫ్రైజర్లో ఉంటాయి కాబట్టి ఐస్ గడ్డల్లాగా ఉంటాయి అన్నమాట. వాటర్ వేసి కాసేపు అయితే పెట్టానండి. ఇలా అయితే వచ్చాయి. చిన్న బెండకాయలు అండి ఇవి. ఇక్కడ వాడేది ఎక్కువ ఇవి అయితే వాడుతారనమాట. మా ఇంట్లో చికెన్ అయితే ఉడికిపోయిందండి సగము. ఇప్పుడైతే బెండకాయ ముక్కలు అయితే వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఉడికిపోయిందనమాట. చాలా బాగా వచ్చేసింది, ఉడికిపోయిన దగ్గరగా. మరి నేనైతే వీటితో అయితే ఇలా అయితే తిప్పుతున్నానండి. మెత్తగా అయితే చేసుకోకండి. ఇదైతే కొద్దిగా ఉప్పులుగానే ఉండాలి అన్నమాట. తినడానికైతే బాగుంటుంది. మరీ మెత్తగా ఉంటే బాగుండదు అన్నమాట. ఇలా అయితే నేను దీంట్లో నిమ్మరసం కూడా పిండానండి. చింతపండు అయితే లేదని వేయలేదు కదా, మరి నిమ్మరసం అయితే కొద్దిగా అయితే పిండానండి. సగం ముప్పు అయితే ఇలా అయితే ఎనుక్కోవాలండి. మెత్తగా అయితే ఎనుక్కోకూడదు. చూసారా, ఇలా అయితే ఎనుక్కోవాలి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి, సరేనా. వంకాయ బెండకాయ పుల్లకూర అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే మధ్యాహ్నం భోజనం అన్నమాట. ఇలా అయితే చేశానండి వైట్ రైస్. అలా అయితే టమాటా పసుపు అయితే పిల్లలకైతే పక్కన సైడ్ అయితే కొంచెం వేసాను అనమాట. ఈరోజు మధ్యాహ్నం భోజనం. ఇక్కడైతే చికెన్ బెండకాయ అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడైతే మాకైతే వంకాయ బెండకాయ పుల్లకూర అండి. సంగట్లేకైతే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మీరు కానీ ట్రై చేయండి, తినండి, సరేనా. ఓకే, బాయ్ బాయ్. నచ్చితే ఒక లైక్ చేయండి.